తెలంగాణకు సంబంధించిన వీడియోలు చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం. ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు ముడతలేవు అని చెప్పి చెప్పుకోవాలి. అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎవడెవడో మాట్లాడతారు తలమాసినట్టు. ఎవడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో వస్తుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటది, బరాబర్ ఉంటది. ఖచ్చితంగా రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్లు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. जंतर मंतर में ड्रामा चल रहा है भाई, हम ड्रामा कर रहे हैं। बीआरएस बीजेपी वाले खुदकुशी कर लेके, सुसाइड कर लेके जंतर मंतर में धरना कर दे कि अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा। एक बड़ा मॉर्नमेंट कुछ बनाएंगे तेलंगाना में ओबीसी के लिए, जो शहीद हुआ बीजेपी बीआरएस वाले। ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. రైట్, అవి ఆ వీడియోలు. ఇక కొన్ని వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. బదులు ఇవ్వకుండా బెదిరింపుల, పార్లమెంట్లో ప్రమాణం చేశా, మళ్లీ చేయాలా, ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోడీ చోరీ చేశారని నిరూపిస్తాం, ఎన్నికల సంఘం అధికారులు ఎప్పటికైనా నిజాలు చెప్పాలి, లేకపోతే ఏదో ఒకరోజు వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం, రాజ్యాంగంపై మీరు దాడి చేస్తే మీపై దాడి చేస్తాం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక, సిబిఐతో విచారణ జరిపించాలి, ఫోన్ ట్యాపింగ్పై బండి సంజయ్, సిబిఐ నేరుగా విచారించే పక్షంలో కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్ళమన్న కేంద్ర మంత్రి సంజయ్, క్షమాపణ చెప్పకపోతే కోర్టు లాగుతా, నీ చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, కేంద్ర మంత్రికి బండి సంజయ్కి కేటీఆర్ హెచ్చరిక, ముగ్గురు తప్ప అందరూ బాధితులే, కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారంటూ బండి సంజయ్ ఆరోపణ, దానికి కౌంటర్గా లీగల్ నోటీసులు పంపుతామన్న కేటీఆర్, బదులివ్వకుండా బెదిరింపులా అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య. ఎలక్షన్ కమిషన్ నిలదీసిన రాహుల్ గాంధీ ఆయన ప్రధానంగా 5 ప్రశ్నలు వేశారు. ఓటర్ జాబితాలకు సంబంధించి డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వట్లేదని, అలాగే ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారని, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఎందుకు జరిగిందని, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తోందని, ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంటుగా ఎందుకు పనిచేస్తోందని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అక్రమాలు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యని వెలుగు పత్రిక చాలా ప్రముఖంగా ఇచ్చింది. అలాగే అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం అని కూడా రాహుల్ గాంధీ అంటున్నారు. దేశవ్యాప్త ఉద్యమం కూడా చేస్తామంటున్నారు. బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 10న ముహూర్తం, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల భేటీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది టచ్లో ఉన్నారని ఈ సందర్భంగా రామచంద్రరావు గారు చెబుతున్నారు. సో వీటి మీద అలాగే నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ వస్తుందంటండి. విశాఖ కేంద్రంగా హైదరాబాద్లో వచ్చి దీని మీద చర్చ జరుగుతున్నాయి. ఇక ఒక ప్రచారం అయితే చీఫ్ ఏమంటారు, ఈ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ లిస్టు జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించిందంటూ ఒక ఆరోపణతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అది నిజాల గురించి నాకు తెలియదు కానీ బట్ వచ్చిన సమాచారం అది. ఇక ముందుగా దయాకర్ గారు చెప్పండి, ఫస్ట్ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దేశవ్యాప్త ఉద్యమం తెలంగాణలో కూడా జరుగుతుందా? మరి తెలంగాణలో ఆ ఇబ్బంది ఏమి లేకుండానే మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఈ ఈవీఎంలు కానీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు కానీ ఈసీ రెస్పాండ్ అవుతున్న తీరు కానీ దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు మిత్రులకు కూడా. ఇప్పుడు ఏంటంటే నా కేసు మళ్ళీ నేనే వాదించుకున్నట్టు మీ ముందు ఉన్నది. ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షిని. 2018 ఎన్నికలది ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఆయన నోట మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను
దాదాపు 7 పేజీల నోట్ ఇచ్చిన. 2018లో వారే నాకు టికెట్ ఇచ్చిండ్రు. కంపల్సరీ గెలిచి రావాలని నాకు చెప్తే నేను చాలా సీరియస్గా చేసిన. రోజు చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్ ప్రచారంకి వచ్చిండ్రు. ఏమైంది రిజల్ట్ అంటే ఇట్లా డిస్క్రిపెన్సీస్ ఉండిపోయింది సార్ అంటే, పోనీ ఎట్లా ఓడిపోయినావు నాకు ఒక నోట్ ఇవ్వమని అన్నాడు. సరే అని 7 పేజెస్ ఇచ్చిన. సేమ్ ఇప్పుడు అది వస్తున్నది, అది హర్యానాలో ఉన్నది. మీకు గుర్తుంటే 25 లక్షల ఓట్లు తీసేస్తాడు రజత్ కుమార్ అప్పుడు ఎలక్షన్ కమిషనర్. తీసేసిన దాని మీద కోర్టుకు పోతే కోర్టుకు మళ్ళీ కొన్ని ఏం జరగలేదని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ సారీ చెప్పిండు. మీరు రికార్డ్ చూస్తే మన సాక్షి చూసినా కూడా ఉంటది, సారీ అని ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పిండు. ఇప్పుడు అది ఒక దగ్గర 85 లక్షలు అవుతున్నాయి, ఒక దగ్గర 1 కోటి అవుతున్నాయి, ఒక దగ్గర ఏదో ఒక రకంగా జరుగుతున్నది. అయితే విచిత్రం ఏంటంటే అలాంటి కేసులు పరిష్కరించబడవు కూడా. ఇప్పుడు నేను హైకోర్టులో ఆ పిటిషన్ వేసిన, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఏడిఆర్ అనే ఒక సర్వీసెస్ కంపెనీ వేసింది. ఈ నాది జత చేస్తూ 200 కేసులు వేసింది దేశం మొత్తం మీద. వాళ్ళు ఏం తీర్పు ఇచ్చిందంటే, రాష్ట్ర హైకోర్టుల్లో మీ తీర్పును చేసుకొని వచ్చిన తర్వాత మా దగ్గరికి రండి అని అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6th ఇయర్ సార్. ఇది 2019 జనవరిలో వేసిన నేను ఆ కేసు. ఇప్పుడు ఇది 2025 ఆల్మోస్ట్ ఆల్ ఆగస్టుకి వచ్చినాం. ఇంతవరకు బీజేపీ ఒక చట్టం తెచ్చింది, ఎలక్షన్ పిటిషన్స్ 1 సంవత్సరంలోనే పరిష్కరించాలి, అది అవునా కాదా అన్న తర్వాత మిగతా చేయొచ్చు అని అన్నది. ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది. హైకోర్టు నుంచి ఏం ప్రతిపాదన లేదు, లేదంటే సుప్రీంకోర్టుకు మళ్ళీ పోయినా. నేనేమని అసలు అవి ఎలక్షన్ నిర్వహించిన ఏవైతే ఈవీఎం బాక్సెస్ ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాయా లేవా అని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి పిటిషన్ కూడా వేసినాం. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏం దాఖలాలు లేవు. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఒడ్డవల్లి వారి గారు చెప్పినట్టే, ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 1050 తేడా ఉన్న కేసు నాది. సో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నప్పుడు తల్లినే కొడుకు చంపినట్టుగానో లేకపోతే తండ్రినే కొడుకు చంపినట్టుగానో ఉన్నది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇవ్వాలి. దీంట్లో ఒక మతలబు కూడా చెప్తాం మీకు. అప్పుడు మాతో పొత్తులో ఉన్నారు చంద్రబాబు గారు. 2018 ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో ఈ జరిగింది ఏంటి అని చెప్పి కూడా టీడీపీతో కలిసి మేము ఒక రివ్యూ చేసినాం, ఎట్లా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా జరగబోతుందనే విషయాల్లో కూడా వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు దీంట్లో చాలా సీరియస్గా ఉంటుంది. అయితే అప్పుడు కొట్లాడిన దాంట్లో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ బ్రదర్ మన రాజ్ ఠాక్రే, తర్వాత మమతా బెనర్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జాయింట్ యాక్షన్తో పోరాడాలి మోడీ మీద అని చెప్పినా కూడా తర్వాత క్రమంగా ఆమె మమతా బెనర్జీ వెనకకు పోయింది, చంద్రబాబు నాయుడు గారు కూడా పోరాడలే. చివరికి ఆ కేసులన్నీ అట్లనే 200 కేసులు ఇప్పటికి పెండింగ్లోనే ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ ఇన్ని పార్టీలు అనుమానం చెప్తున్నప్పుడు ఏకపక్షంగా ఉండాల్సిన అవసరం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీలో కలిసిపోయారు కదా, గొడవ లేకుండా తెలివిగా. అదే ఇప్పుడు దాని కొరకు పోరాడకపోవచ్చు, పోతా అని చెప్పి ఉద్దేశం. మళ్ళీ వారు 2019 ఆంధ్రప్రదేశ్ అనుకోకపోతే కాకపోతే ఇప్పుడు ఆయనకి కూడా మీ పార్టీ అక్కడ కూడా మద్దతు ఇస్తున్నట్టుందిగా. ఆయన అక్కడ జరుగుతున్నటువంటి వాటి గురించి రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడేం ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారుగా. మొత్తం మీద అక్కడ కాంగ్రెస్ బీజేపీ అక్కడ వరకు కలిసిపోయినట్టున్నాయి ఏపీలో. ఒక మాట అయితే చెప్పగలను సార్, ఇప్పుడు రాజకీయంగా ఒక పార్టీ ఎప్పుడు ఎవరితో మద్దతు ఉంటుంది అనేది స్టేటస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు బీజేపీతో ఉండేది, ఒకప్పుడు కాంగ్రెస్ తో. ఇప్పుడు రీజనల్ పార్టీస్ కుండే ఒక లిమిటేషన్ ఇది. సరే అది వాళ్ళను అక్కడ తెలివిగా రీజనల్ పార్టీకి అనుకూలంగానే బీజేపీతో కలిసే కాంగ్రెస్ సఖ్యతగా ప్రయాణం చేస్తా ఉంది అక్కడ. అయితే నేనంటున్నది ఏంటంటే, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా అవతరించిన భారతదేశంలో ఎలక్షన్ లో ఓట్లు అనేది పేద ప్రజల నుంచి ఉన్నత వర్గాల వరకు ఒకే ఓటు ఒకే విలువ. ఈ విలువని ఓటే ఇలా కన్ఫ్యూజ్ అయింది. వేస్తున్నది ఓటర్ వేస్తున్నాడు. ఇంతకు ముందు గదరన్న వాడినట్టు వేసినది గుర్తుంది కానీ ఎటు పోయిందో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు వేసింది తెలుస్తుంది, నేను ఓటు వేసినా అని తెలుస్తుంది కానీ అది ఎటు పోతుందో తెలియని స్థితి ఈరోజు ఒక పరిస్థితి వచ్చింది. తర్వాత తీసివేయడం, ఇప్పుడు ఓట్లు తీసివేయడం ఒకటి, ఎడిషన్స్ ఒకటి, అంటే సబ్స్ట్రాక్షన్స్ ఒకటి, తర్వాత మల్టిపుల్ ఓట్లు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద అనుబాంబు లాంటిది వేసినాక ఇప్పుడు ఈసీ రాహుల్ గాంధీ గారిని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నది.
అవును. మీరు ఎందుకు ఇట్లా అని బెదిరిస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన వ్యవస్థ కాస్త బీజేపీ లాగా తిరగబడడం అంటుందని అంటేనే అక్కడ జరుగుతున్న దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి? ఇంకోటి, ఒకవైపు రాజ్యాంగమే అత్యంత ప్రమాదకరంలో ఉందని ఒక పరిస్థితి వచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు కనుక ఇట్లా జరిగితే ఇంకా ఎన్నికలు ఎందుకు సార్? రాజరికమే కదా. రాజరికం పోవాలనే కదా మనం ఓటును తెచ్చుకొని ఇలా పార్లమెంటరీ వ్యవస్థను తెచ్చుకున్నాం. వాళ్ళకేం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కావాలి. అప్పుడు బీజేపీకి కానీ అప్పుడు బీజేపీ లేదనుకోండి, ఆర్ఎస్ఎస్ కానీ అప్పుడున్న హిందూ మహాసభ కానీ కోరుకున్నది ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కావాలని అయితే కోరుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మీ వాదన చెబుతారు. కానీ ఇక్కడ మరి 2023లో మీరు గెలిచారు కదా అని ప్రకాష్ రెడ్డి గారు వెంటనే అడుగుతారు, దానికి ఏమి రిప్లై ఇస్తారు? సార్, ఇది నేను 100 సార్లు చెప్పిన, గెలిచినవెన్ని ఓడుతున్నవెన్ని. అదే ఇలా మహారాష్ట్ర కంపల్సరీ గెలవాలి, జార్ఖండ్ గెలవకపోతే ఇక్కడ కూడా నేను చెప్తున్నా, బీజేపీ గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ అనుకూలత పెరిగింది. అంతే. బీఆర్ఎస్ వాళ్ళు సార్ ఎక్కడ నెగ్గాలనో ఎక్కడ తగ్గాలనో ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ మ్యాస్ట్రోల్ గా బీజేపీ నాయకులు ఇలా మారిపోయినరు. బీజేపీ నాయకులు ఎందుకంటున్నట్టే ఈసీ కూడా అట్లా తయారవుతున్నది. రాజకీయ పక్షాలు అందరికి కూడా సమంగా ఇవ్వాలి. ఇక్కడ రెండో మూట ఏంటంటే అన్ని చేస్తే ఇప్పుడు 29 రాష్ట్రాల్లో బీజేపీ ఉందనుకోండి, ఏమంటారు మీరు అన్నరా? అరే 29 రాష్ట్రాల్లో ఉన్నారంటే వాళ్ళ వాదనలో కరెక్టే ఉన్నది అంటే మీరు ఎట్లా గెలిచినా అనాలి కదా. బెంగళూరు మీరే గెలిచిండ్రు, కర్ణాటక మీరే గెలిచిండ్రు, తెలంగాణ మీరే గెలిచిండ్రు, మీ మిత్రుడు అక్కడ జార్ఖండ్ లో గెలిచిండ్రు, ఆడ హిమాచల్ లో కూడా గెలిచిండ్రు కదా అని అనాలి కదా మీరు ఒక మాట. అరే మీరు గెలుస్తుంది కదా, మీరు గెలిస్తేనేమో న్యాయం అవుతుంది, వాళ్ళు గెలిస్తేనేమో తప్పు అవుతుంది అని. నేను ఎవడన్నా గెలవని ఏదన్నా కానీ ఓట్లు ఎందుకు పోతున్నాయి? ఓట్లు నా హక్కు కదా. లేకపోతే ఒక ఓటు ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవటం, లేకుండా చేయటం, ఆ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయకుండానే ధ్వంసం చేయటం, ఉదాహరణకి ఏపీలో కానీ, ఇట్లాంటివి అనుమానాలకి ఎక్కువ ఆస్కారం. ఇప్పటి వరకు నా వీడియో ఫుటేజ్ కలెక్టర్ హైకోర్టుకు సమర్పించలేదు స్టిల్ టుడే. అర్జీ కూడా అదే. రెండోది, ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణ ఎన్నికల్లోనే వీవీప్యాట్లు పెట్టిండ్రు. వీవీప్యాట్లలో తేడానే నేను అడిగింది. వీవీప్యాట్లలో తేడా ఎట్లొస్తుంది? ఓటుకి ఇంకో రూపం వీవీప్యాట్ కదా. మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద నమ్మకం లేదనే వీవీప్యాట్ తెచ్చుకున్నాం. వీవీప్యాట్ ని లెక్క పెడితే తేడాలు వచ్చినప్పుడు వీవీప్యాట్ ని లెక్క పెడతానికి ఏముంది? 20 ఈవీఎంలలో అడుగుతున్నా నేను. దానికి ఒప్పుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్. అక్కడ అంతకాడికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అది పెట్టుకోవడం ఎందుకు అర్థం కాదు. రైట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందు తేలాలి. ఎన్నికలు ఓడిపోతారు, ఏదైనా ప్రజాస్వామ్యం గెలవాలి. ఇలా ప్రజాస్వామ్యంలో వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఏదైతే ఓటుకుందో ఓటు గెలవాలి, అది ముఖ్యం అనేది మా యొక్క ఇంటెన్షన్. ఓకే, శ్రీధర్ గారు చెప్పండి. 2018లో కూడా ఇట్లాగే జరిగిందని మన దయాకర్ గారు అంటున్నారు. సరే, ఓవరాల్గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, మీరు కూడా బ్యాలెట్ పత్రాలే పెట్టాలని కూడా మొన్న ఎలక్షన్ కమిషన్ కోరి వచ్చారు. ఇప్పుడు ఏంటి తాజాగా మీకేమనిపిస్తోంది రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కానీ ఇతరత్ర? అంటే ఒకటి సార్, ఈవీఎంల మీద అనుమానాలు మొదలైన మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే చాలా చోట్ల ప్రజాభిప్రాయం, అనేకమైనటువంటి సర్వేలు కావచ్చు, సాధారణంగా మనలాంటి వాళ్ళు కూడా ఓటర్ నాడి కొద్దో గొప్ప తెలుస్తుంది కదా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి. మరీ ఎట్లా అంటే ఇక్కడ మొత్తంగా వ్యతిరేకత ఉంది పలానా పార్టీ అన్న చోట కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం, ఎక్కడెక్కడైతే అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి బీజేపీకి కానీ మరొకళ్ళకి కానీ ఈసారి అవకాశం లేదు అనే రీతిలో ఉన్నా కానీ గ్రౌండ్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం. కొన్ని చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయినసారి మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి యొక్క ఇప్పుడు రెండు పార్టీలకు వచ్చినటువంటి ఒక ఫలితాలు చూస్తేనైతే వాస్తవంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. అంత అధ్వానంగానో లేకపోతే అంత వ్యతిరేకతనో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందనే విషయం ఎవరు కూడా ఊహించలేదు. రెండవది ఏంటంటే గతంలో ఒక్క సీటు రాని వాళ్ళు, ఆ పార్టీ అధినేతనే 2 చోట్ల ఓడిపోయినటువంటి పార్టీకి ఏకంగా 21 చోట్ల 100% ఫలితాలు రావటం, వచ్చిన యొక్క మెజారిటీలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, హర్యానా లాంటి చోట ఉన్నటువంటి ఒక సర్వే రిపోర్ట్స్, తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, ఇవన్నీ చూస్తే ఎక్కడనో దాల్మే కుచ్ కాలా అంటారు కదా, ఆ టైప్లో ఈ ఈవీఎంల పనితీరు పట్ల, తర్వాత ఈసీ నిష్పక్షపాత ధోరణి పట్ల ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. నేనేమంటున్నా అంటే ఈ వ్యవస్థ ఇది 100% కరెక్టే ఉంటుంది, ఈ వ్యవస్థ 150% కరెక్టే ఉంటుంది అనే ఆలోచన కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలు ఏదైనా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీద నడుస్తున్నటువంటి వ్యవస్థ పైన
ఆచరిస్తున్నటువంటి వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని కొట్టిపాడేయటము, తీసి పడేయటము, లేదు 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 ఇట్లా ఉండేదానికి అవకాశం లేదు, మీకు అవకాశం ఉన్నప్పుడేమో బాగానే ఉన్నారు, మీకు అవకాశం లేనప్పుడు బాగాలేరు అంటే వ్యవస్థ నడుస్తున్నప్పుడు పార్టిసిపేట్ చేయకుండా ఉండలేం కదా. అట్లని చెప్పేసి ఆ వ్యవస్థ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయొద్దు అనుకుంటే మీకున్నటువంటి ఒక నేచురల్ లేకపోతే మీకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ మీరు వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి ఇన్ని రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించేటివి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక వ్యవస్థ. ఈసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఉండొచ్చు, గతంలో వేరే వాళ్ళు ఉండొచ్చు, భవిష్యత్తులో వేరే వాళ్ళు ఉండొచ్చు. ఆ వ్యవస్థల మీద ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఎటువంటి అహంకార ధోరణి లేకుండా ఇట్లా ప్రశ్నిస్తారనే ఒక భావజాలం లేకుండా వాటిని సమీక్షించడం ద్వారా తప్పు లేదు. వీ కెన్ రివ్యూ ఇట్. ఎస్ దీనికైనా అవకాశం ఉందా, ఫలానా వాళ్ళు ప్రూవ్ చేస్తామని చెప్పారు, గతంలో అనేక మంది ఈవీఎంస్ ని నియంత్రించవచ్చు మేము ప్రూవ్ చేస్తామని మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మరి ఏంటేదో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేది మనం వేగవంతమైన ఎలక్షన్ నిర్వహించుకోవడానికి తెచ్చుకున్నాం కదా, అందరం పాటిస్తున్నాం కదా, ఎవరో కొన్ని ఫలితాలు అనుకూలంగా నాతో మాత్రం ఇట్లా మాట్లాడాలా, నిజంగా చేయగలుగుతారా అని చెప్పి అనుకున్నాం. కానీ కరెంట్ డే సినారియోలో చిన్న 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 యూనో పరికరాలు పెట్టుకొని ఎక్కడి నుంచో విషయాల్ని మనం కంట్రోల్ చేయొచ్చు, వినొచ్చు, వీడియోలు రావచ్చు, ఇన్ని చేయగలిగినప్పుడు ఒక ఈవీఎం మాత్రమే ఖచ్చితంగా దుర్భేద్యం, దాన్ని ఏం చేయలేరు అనే భావన 100% కరెక్ట్ కాదేమో. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ రివ్యూయింగ్ ఇట్. గతంలో మేమందరం ఏమీ అభిప్రాయం ఈవీఎంల విషయంలో వాటి యొక్క పనితీరుని, వాటిని ఏమైనా ఈ రకంగా నియంత్రించవచ్చా, వాటిని వాడుకొని మన ఓటింగ్ వ్యవస్థని తప్పుదా పట్టించవచ్చా అనే విషయంలో పూర్తి స్థాయి సమీక్ష జరగాలి, విచారణ జరగాలి. ప్రజల్లో మొత్తం దేశంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే ఏమి బయట దేశం నుంచి రాలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37.5% ఓట్లు వచ్చినాయి. అంటే 37.5% యొక్క ప్రజల యొక్క అభిప్రాయంగా దీన్ని పరిగణించి ఈసీ ముందుకెళ్ళాలి. సేమ్ టైం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, మరొక చోట మరొక పార్టీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా, కొంత శాతం ప్రజాభిప్రాయంగా దాన్ని ఖచ్చితంగా పరిగణించి సమీక్ష చేస్తే తప్పు లేదు. ఈ విషయంలో సీరియస్ గా ఉండాలి, ఏకపక్షంగా ఉండకూడదు అనేది నా వాదన. రైట్. బాబు ప్రకాశం జిల్లా నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి కదా. ఓకే బాబు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వాసు గారు నాకు మోసం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ గా కోర్టుకు వెళ్ళారు. ఆయన్ని లొంగ తీసుకున్నారు సార్. అంతేనా? యాక్చువల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అసలు ఆయన అంటే ఇష్టపడరు, జనసేన వాళ్ళు ఇష్టపడతల్లా. కానీ అధినాయకులు మాత్రం ఆయన ఉండాల్సింది అని చెప్పి తీసుకోవడంలో అర్థం ఏంటంటే ఈ కేసు ఇంతకంటే ముందుకు వెళ్ళకూడదనేనా చేశారా? అవును సార్. అలాగే అసలు ఎలక్షన్ల ముందు 10 నెలల ముందు నుంచి వీళ్ళు వాలంటీర్లు లొంగ తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క ఆధారు, ఓటర్ కార్డు కూడా క్యాప్చర్ చేశారు సార్. ఓకే, అది అట్లా చెప్తారులే, కానీ అప్పుడే మనం వాటన్నిటి మీద ఒక నిర్దిష్టంగా మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. రైట్. మరొకరు యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. నిన్న రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ గురించి అంత పర్టికులర్ గా డిస్ప్లే చేసి అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాక కాంగ్రెస్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ధర్నాలు చేస్తలేరు? అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం 2 ఎలక్షన్లు చనిపోయింది. ఎందుకంటే ఒక్క 2 years సార్ సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఇవ్వండి, సిబిఐని, ఈడీని ఏ రాజకీయ నాయకుని మీద అరెస్ట్ చేయమని చెప్తే ఇంతకంటే హిమీలైన కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని దింపారు, నరేంద్ర మోడీని కూడా దింపగలుగుతారు. చాలా ఘోరం సార్. బీజేపీ వాళ్ళు రియల్ గా మొన్న ఒక 2 ఫ్రెండ్స్ కలిసి డిస్కస్ చేస్తున్నారు. కిందనే మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అంటారు కానీ అయోధ్యలో ఓడిపోవా బీజేపీ గెలిపోదలుచు అంటే నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఆయన ఏమంటాడంటే, ఇంకో వ్యక్తి ఏమంటాడంటే అది కాదు, ఏడ అయితే గెలవాలను ఆడ సెలక్షన్ చేస్తారు, అయోధ్యలో గెలుస్తాడు అనుకున్నారు బీజేపీ. దాన్ని కూడా కథం పెడతారు. ఓకే, మీరు రాజకీయ నాయకుల లెక్క ఆరోపణ చేయమాకండి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త ఉద్యమం చేస్తానంటున్నారు, అలాగే ఓవరాల్గా ఆయన రైజ్ చేసిన ప్రశ్నలకి ఎలక్షన్ కమిషన్ నిజంగానే సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చినట్లు అనిపించట్లేదు మాబోటి వాళ్ళకి కూడా. ఓకే, ఒకప్పుడు ఈవీఎంలు ఉండటం తప్పు కాదని మాబోటి వాళ్ళు అనుకున్నా, ఇప్పుడు పరిణామాలు పరిస్థితులు చూస్తే ఎందుకు మార్చకూడదు? ఇప్పుడు దయాకర్ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ మళ్ళీ సమీక్షించి లోటుపాట్లు సర్దుబాటు చేసుకోవడంలో తప్పేంటి? ప్రకాష్ గారు.
ముందు మిత్రులిద్దరికి మీకు నమస్కారం సోమినేని గారు. ఫస్ట్ టైం నేను నాకు గుర్తున్నంత వరకు 99లో ఈవీఎంలు పెట్టినారు. అది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని నియోజకవర్గాలు. ఫస్ట్ టైం చెప్పాలంటే ఉమ్మడి ఏపీలో 83లోనే షాద్ నగర్లో పెట్టారు. ఫస్ట్ ఒక షాద్ నగర్లోనే పెట్టారు. తర్వాత ప్రయోగాత్మకంగా వచ్చి ఫైనల్గా మీరు చెప్పినట్లు 99 నుంచి ఫుల్ 99లో కూడా పైలట్ ప్రాజెక్ట్ సార్. పైలట్ 99లో కూడా అన్ని కాన్ఫరెన్స్ లో పెట్టలేదు. ఆ తర్వాత 2004లో అన్ని కాన్ఫరెన్స్ లకు వచ్చినాయి. 2009లో 2014లో ఇక అన్ని అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాయి. అయితే నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే సర్వే రిపోర్ట్లు లేకపోతే పోస్ట్ పోల్ రిపోర్ట్లు ప్రీ పోల్ రిపోర్ట్ల ఆధారంగా ఎన్నికల ఫలితాలు రాకుండా పోతే ఈసీఎం తప్పు అంటున్నారు అనేటువంటి వాదన ఇప్పుడే మిత్రులు చెప్పినారు. నాకు గుర్తున్నటువంటి ఒక సమాచారం చెప్తే 2004లో ఎలక్షన్స్ అయిపోయినాయి. మొత్తం దేశంలో అన్ని పత్రికలు, ఏ పత్రిక ఈ పత్రిక ఆ పత్రిక అని కాదు, అన్ని ఛానల్స్ అన్ని పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతుందని ఎవరు చెప్పలేదు సార్. ఒక్కరంటే ఒక్కరు చెప్పలేదు సార్. ఎప్పుడు ఒకటే ఒక ఛానల్ 135 సీట్లు ఇచ్చింది సార్. అప్పుడు నేను ఇంట్లో కూర్చొని సంతోషపడ్డా సార్. మాకు 12 బీజేపీకి 12 గెలుస్తున్నాయి, టీడీపీ బీజేపీ పొత్తుంది, మాకు 12 గెలుస్తున్నాయి. మా పొత్తుతోటే కనుక టీడీపీ 2004లోనా? లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. 2004లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు కానీ ఇతరత్ర కానీ నా దగ్గర రికార్డు కూడా ఉంది సార్. ఒక్కటంటే ఒక్కటి సార్, బీజేపీ ఓడిపోతుందని చెప్పినటువంటి ఛానల్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సార్. ఇక కొన్ని అయితేనేమో 280, 250, 300 అన్ని చెప్పినారు. తెలంగాణలో లోయెస్ట్ కాంగ్రెస్ టీడీపీకి ఇచ్చింది ఆ రోజులలో. తక్కువకు తక్కువ 135 సార్. తక్కువ ఓడిపోయినట్లే కదా ఆ లెక్కన. అంటే మన బీజేపీ పొత్తును 12, 13 ఇచ్చారు. ఆ రెండు కలిపి. ఎందుకంటే మాబోటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని కలిసాం ఏది రిజల్ట్స్ రావడానికి ముందు. ఆయన మమ్మల్ని అడిగారు ఎట్లా ఉంటుంది మీరు గెలవబోతున్నారండి అని మాబోటి వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. మీ బోటి చెప్పినారు కానీ వాస్తవ పరిస్థితి అప్పుడు సాక్షి పత్రిక కూడా లేదు సార్. జరిగింది ఏంటంటే టీడీపీకి 44 సీట్లు 40 సీట్లు వచ్చినాయి సార్. 50 సీట్లు వచ్చినాయి. ఫలితాలు బీజేపీ ఓడిపోతున్నా. నేను 2003 డిసెంబర్ 31, జనవరి 1, 2004లో సుష్మా స్వరాజ్ని కలిశాను సార్. ఇట్లా వాళ్ళ సార్ ఇట్లా ఒక ఇష్యూ ఉంది, దాన్ని మీరు పట్టించుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది దేశానికే, మీరు కొంచెం ఆలోచించండి అంటే అప్పుడు సర్కార్ ఆ రही డాక్టర్ తుమ్ భూల్ జాओ అప్నా సర్కార్ ఆ రही కాన్ఫిడెంట్. ఇంత కాన్ఫిడెంట్ గా సార్ 2004 జనవరిలో. అంతే పొలిటికల్ పార్టీస్ కి ఉండే కాన్ఫిడెన్స్, ప్రజలకు ఉండేటువంటి కోపము కనెక్ట్ కాకపోతే ఫలితాలు ఇట్లాగే వస్తాయి సార్. మన విశ్వాసం మనకు ఉంటుంది, మన అభిప్రాయాలు మనకు ఉంటాయి, కానీ ప్రజలు ఆ విధంగా ఆలోచించకపోతే ఏం చేస్తామని ఒక పాయింట్ సార్. నేను ఎలక్షన్ కమిషన్ ఒక పుచ్చుకొని నేను అడ్వకేట్ గా ఎలక్షన్ కమిషన్ లేను, ఏం చేస్తాను నేను ఈవీఎంల గురించి చెప్తున్నాను సార్. మొన్న కూడా సార్ మీరు కూడా చూశారు కదా సార్, హమారా పార్ 400 అబ్కి బార్ 400 పార్ అన్నాము. 400 పార్ సంగతి దేవుడి కనుక 200 300 కూడా పార్ కాలేదు. మేము 280 కూడా కాలేదు. మాకు 200 బీజేపీ 240 వచ్చినాయి. ఇంకా పార్ సంగతి దేవుని కనుక. మేము అది అంటే ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఎన్నికల సర్వే ఫలితాలు, మా యొక్క విశ్వాసాలు, ఎన్నికల యొక్క అభిప్రాయాలు, అంటే ప్రజల యొక్క సర్వే. ఇక్కడ చర్చ కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు సమానం చెబుతున్నారు బాగానే. చర్చ సర్వేలు ఫలితాల గురించి కాదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టంగా రాహుల్ గాంధీ రేజ్ చేసినటువంటి ఇష్యూస్ కానీ, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేసినటువంటి తీరు కానీ, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వకుండా నాశనం చేస్తున్నటువంటి తీరు కానీ, వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది అన్నది ప్రశ్న. నేను అందుకోసం మొదలైపోయి ఈవీఎంలు ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు సుప్రీంకోర్టు కూడా చూసింది. సుప్రీంకోర్టు ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటే కోర్టు ముందు కూడా పోయినారు. చాలా రాజకీయ పార్టీలు కోర్టు ముందు పోయినాయి. కోర్టు ముందు ఏం జరిగిందో ఈవీఎంల గురించి, పనితీరు గురించి. మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారే ఒకప్పుడు ఈవీఎంలని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కదా. నేను అందుకోసం సార్ రెండో పాయింట్ సార్, ఓటర్ లిస్ట్ గురించి రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశమంతా ప్రచారం చేస్తున్నారు సార్. నేను ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ కమిషన్ మీటింగ్ నేను కూడా పోయినాను సార్. హైదరాబాద్ లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని కౌంట్ చేశారు సార్. వాళ్ళు తీశారు సార్ లెక్కలు. నాకు 3 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు ఉన్నాయి, నా ఐరిస్తో ఐడెంటిఫై చేసి 2 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు లెక్క తీస్తే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ లో 30 నుంచి 50 లక్షల ఓట్లు, 30 నుంచి 50 లక్షలు, 59 కూడా ఉన్నాయి సార్ కొన్ని నియోజకవర్గాల్లో. ఇన్ని ఓట్లు నాకే 2 ఓట్లనే ఉండింటాయి, 3 ఓట్లనే ఉండింటాయి. అంటే సుమారు 20,000 ఓటర్స్ 2 దగ్గర 3 20,000, 30,000 ఆ నెంబర్ పెట్టారు సార్.
ఎన్రోల్మెంట్ అయినాయి సార్. ఇది ఒక కోణం, ఆలోచించాల్సిన కోణం. ఎందుకు ఎన్రోల్ అయినాయి, వాటిని తీయాలనా తీయొద్దా? ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు ఆల్ పార్టీ లీడర్స్ వచ్చారు. నేను కూడా బీజేపీ నుంచి పోయినా. ఒక జరిగిందని ఎట్లా సార్, అక్కడ కొంతమంది డిమాండ్ చేశారు స్టేట్ వైడ్ గా చేయాలి. టీఆర్ఎస్ వాళ్ళకు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఓటు తెలంగాణలో ఉన్నాయి, వాటిని తీసేయాలంటే మీరు ఆంధ్ర తెలంగాణ రెండు చూడాల్సిందని ఇంకొకరేమో ఇంక్వైరీ పెట్టారు. మేమేమన్నాం అంటే అసెంబ్లీ ఇప్పుడైతే అసెంబ్లీ వరకు చేస్తున్నారు, ఫ్యూచర్ లో పార్లమెంట్ చేయండి, ఆ తర్వాత స్టేట్ అంతా చేయండి, ఆ తర్వాత మిగతా భిన్న రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పి. సరిగ్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇంకా రాలేదు, ముందుకు రాలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఓట్లు, మా ఊర్లో ఉండే ఓట్లు 2 ఓట్లు ఉంటాయి, 3 ఓట్లు ఉంటాయి, 4 ఓట్లు ఉన్నటువంటి ఓటర్స్ కూడా హైదరాబాద్ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదా? ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేసే వాళ్ళు, ఇక్కడ ఓటేసి ఆంధ్రప్రదేశ్ లో ఓటేసే వాళ్ళు. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, వేరువేరుగా బస్సులు కట్టుకొని అడిగి పోయినారు, పని కట్టుకొని కూడా కొట్టారని, పని కట్టుకొని ఇక్కడికి వచ్చారని, ఇవన్నీ లెక్కలు మన దగ్గర ఇవన్నీ జరిగినాయి. మనం కొత్తగా నేను జరగదు చెప్పట్లేదు. కాబట్టి 2 ఓట్లు ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప విషయం అని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారని నాకు తెలియదు. అదేంటి ఆయనే కదా అన్ని బయట పెట్టారు. దయాకర్ గారు ఆయన ఏంటి రాహుల్ గాంధీ గారికి అంట కడుతున్నాడు? నేను బీహార్ లో జరుగుతుంది, బీహార్ కథ వేరు, మళ్ళీ అది ఒక వేరే ఆస్పెక్ట్. ఈవెన్ మహారాష్ట్రలో వారే కాంట్రడిక్టరీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒక్క నిమిషం మీరు చెప్పింది కరెక్ట్ గా ఉన్నది, కరెక్ట్. మీరు మీ ఇదైన పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం నేను వ్యతిరేకించాను. ఈ రోజు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్లు దొరకట్లేవు, విధ్వంసం అవుతున్నాయి ఒకటి. అది మీరు ఒకరితో పుచ్చుకోండి. 6 సంవత్సరాలైనా కూడా చేయట్లేదనేది న్యాయ వ్యవస్థ మీదకి నెడతారు. డూప్లికేట్స్ వస్తున్నాయి, రిప్లికాస్ వస్తున్నాయి అనేది ఎలక్షన్ కమిషన్ మీదకి నెడతారు. కానీ ఈ రోజు బీజేపీ మార్చుదామనంటే మాత్రం వ్యతిరేకిస్తుంది. ఎందుకనే దగ్గరనే పొలిటికల్ కదా, ఏదైతే వాళ్ళకి సంబంధించిందే కదా. 23 పార్టీలు సుప్రీంకోర్టులో కేసు వేసినాయి, మేము మాత్రం మార్చమిట్నే ఉంటాం. అంటే నేను కామర్స్ లో పిహెచ్డి చేసింది చిన్న సబ్జెక్ట్ మీదనే, కానీ ఈ హ్యాకింగ్ మీద నేను దాదాపు అంతర్జాతీయ హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ తోనూ హ్యాకింగ్ స్పెషలిస్ట్ తోనూ కూడా కూర్చున్నా నేను. ఎందుకంటే ఆ కంప్యూటర్ సైన్స్ లో కూడా ఎంసీఏ చేసి ఉన్నా కాబట్టి ఒక 3 నెలలు పిచ్చి పట్టి తిరిగినాం సార్ దీని మీద. ఇట్లా ఎన్నిక జరిగితే ఇంకెప్పటికి ఇంకో పార్టీ దేశంలో అధికారంలోకి రాదు. రాసుకోండి, అది 210 రాని 150 బీజేపీ. ఎందుకంటే మిగతా వాటిని గెలిపిస్తారు. ప్రకాష్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, చాలా కీలకమైన పాయింట్ చెప్పారు దయాకర్ గారు. అందుకోసమే సార్ ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థ ముందు మీరు నిరూపించుకోగలిగితే ఎవరు నిరూపించినా కూడా మంచిదే సార్, తప్పేం లేదు సార్. అయితే వివిప్యాడ్లు, ఎలక్షన్ కమిషన్ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ లో ఉండేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారులే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళ సొంత ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ ఉద్యోగుల వ్యవస్థ ఏం లేదు సార్. అట్లా కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు డిఫెన్స్ లో పడుతున్నారు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఆఫీసర్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వస్తారు. ఒకటి ఉదాహరణకి మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఆ రోజున బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ ఏకంగా ఉత్తరం రాశారు, పలానా వాళ్ళందరినీ తీసేసి పలానా వాళ్ళని వేసే, అది రెండో చెప్పారు లేదు నాకు గుర్తులేదు, కానీ డైరెక్ట్గా అయితే పలానా వాళ్ళని తీసేయమంటే వాళ్ళందరినీ తీసేశారు. ఇండైరెక్ట్గా ఎవరు కావాలో వాళ్ళని వేయించుకున్నారు. ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరిగింది, గత ఎన్నికల్లోనే జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు గొడవలు కూడా అయినాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద సీరియస్గా ఎందులో గెలుస్తాంలేని ఉద్దేశంతో జగన్ గారు దాన్ని పట్టించుకోవాలి. బట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. సార్ నేను నా మాట మొత్తం కంప్లీట్ గా ప్లీజ్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ పూర్తయ్యేదాకా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు మాట్లాడింది, నేను మాట్లాడుతున్న ఓటర్ లిస్ట్ తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవడాడు నేను అడుగుతున్నా. అది బిఎల్ వాళ్ళు ఎవడ పెడుతుండే బిఎల్ వాళ్ళను? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెడుతుందా? ఈ నక్సల్ నజరా తయారు చేసే బూత్లను ఎవరు తయారు చేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ తయారు చేస్తుందా? హైదరాబాద్ జిహెచ్ఎంసీ తయారు చేస్తుందా? చెప్పండి సార్, మీరు ఏ గ్రామం ఎక్కడ ఉండాలి, ఏ పోలింగ్ బూత్ ఎక్కడ ఉండాలి, ఎవరు తయారు చేస్తున్నాడు? నేను అడుగుతున్న ప్రశ్న అది. నేను ఎలక్షన్ ప్రక్రియ గురించి మాట్లాడతాను, ఓటర్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నా. సరే ఓటర్ లిస్ట్ సార్ ఒక పాయింట్. ఏ పార్టీ తెలివిగా దొంగోట్లు చేర్చుకోగలిగితే అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, మరి ఎందుకు సాయంత్రం 5 తర్వాత 12%, 10% ఇట్లా ఓట్లు పోలింగ్ అయిపోయినట్లుగా ఎందుకు రికార్డులు చెప్తున్నాయి? ఆ తర్వాత దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ చూపించమంటే ఎందుకు చూపించట్లేదు? నిజంగా అవి దొంగోట్లు కాకపోతే
చూపించవచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండొచ్చు కదా అన్న ప్రశ్నకి సమాధానం దొరకట్లా. చెప్పండి దానికి. ఎలక్షన్ నేను ఓటర్ లిస్ట్ అయిపోయింది సార్. ఓటర్ లిస్ట్ అయిపోతే నేను మూడో సబ్జెక్ట్ 1 నిమిషాలు పూర్తి చేస్తాను. ఓటర్ లిస్ట్ కంప్లీట్ అయితే ఓటర్ లిస్ట్ తయారు చేసేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు తయారు చేస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్, అంగన్వాడీ కేంద్రం వల్ల ఒక స్కూల్ టీచర్లా ఇంకొకరా ఉంటారు. దానికి బూత్ లెవెల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. బూత్ లెవెల్ ఏజెంట్ గా పొలిటికల్ పార్టీస్ పెట్టుకోవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్ నిర్ధారిస్తే ఆ ఓటు ఎన్రోల్ అవుతుంది, నిర్ధారించకుండా అబ్జెక్షన్ చెప్తే ఆ ఓటు డిలీట్ అవుతుంది. ఇవన్నీ కూడా వ్యవస్థలో ఉన్నాయి సార్. ఓటు ఎన్రోల్మెంట్ ఎవరిదైంది, ఎవరిది కాలేదు, 2 ఓట్లు ఉన్నాయా 3 ఓట్లు ఉన్నాయా బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క పరిధిలో కూడా ఉంటుంది సార్. ఏజెంట్ పొలిటికల్ పార్టీ అతను, ఆఫీసర్ అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు సరిగా జరగట్లేదండి. ఇప్పుడు మిత్రుడు ఒక అతను అన్నారు, రేషన్ షాప్ లో 5 కిలోలు బియ్యం ఇవ్వటానికే తంబు ఇంప్రెషన్ ఇవన్నీ పెడతారు కదా. ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు గురించి ఎలక్షన్ కమిషన్ కానీ, దేశ ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు కానీ ఇంత గందరగోళం జరుగుతుంటే వాటిని సరిచేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? హైదరాబాద్ లో వివిఐపీస్ లేదా సెలబ్రిటీస్ చిరంజీవి గారు అంతా తిరిగి నా ఓటు లేదని చెప్పినాడు. లేకపోతే ఇంకొక పెద్ద అంటే ఒక సెలబ్రిటీస్ మా ఓటు లేదని చెప్పినాడు. హైదరాబాద్ లో ఓటు లేదట, పలానా సెలబ్రిటీకి ఓటు లేదట. ఇవన్నీ కూడా చాలా ప్రాంతాల్లో చాలా జరుగుతున్నట్టు విషయము. కాబట్టి అందుకోసమే నేను ఒకసారి చాలా సందర్భాల్లో జేపీ గారితో మాట్లాడుతుంటే, అసలు డెమోక్రసీలో ఎలక్షన్ ప్రాసెస్ లో ఓటర్ లిస్ట్ ఇస్ ద రియల్ నర్వ్ సెంటర్ ఓటర్ లిస్టే. ఓటర్ లిస్ట్ కనుక ప్రక్షాళన జరగకుండా, ఓటర్ లిస్ట్ కనుక సరిగ్గా లేకపోతే ఎలక్షన్ జరుగుతున్నంత ఫార్స్ అనేటువంటి విషయం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రక్షాళన చేసుకోవద్దు అనేది రాజకీయ పార్టీ నిర్ణయించుకోవాలి. రెండో విషయం. మూడోది మీరు ఫైనల్ గా మీరు అడిగినారు ఎందుకు జరుగుతున్నాయి అనేది, అంటే 5 తర్వాత ఎందుకు జరుగుతున్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి 1 నిమిషంలో ముగిస్తాను సార్, ఎక్కువ కాదు. నేను అంబర్పేట ఒక 4 బూత్లు ఒక వర్గం మెజారిటీ ఉన్న పోలింగ్ బూత్లు సార్. నేను అంబర్పేట ఎలక్షన్ చూసిన 2009లో కూడా. ఎందుకు ఆ 4 బూత్లలో సాయంత్రం 5 తర్వాత పొడుగు లైన్ ఉంటుంది. నేను అక్కడికి పోయినా, అంటే సరిగ్గా 4 బూత్ల దగ్గర అందరం వెళ్ళిపోయినా. కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసిన సార్, ఇక్కడ 4 బూత్లలో 100 మంది నిలబడుతున్నారు సార్, లైన్ నిలబడతారు సార్, ప్రసారం ఇది జరుగుతుంది, 100% పూర్తవుతుంది. అప్పటిదాకా 40% ఉంటుంది. అప్పటికి సరిగ్గా 5 నుంచి 7 గంటలు కూడా 100% పూర్తవుతాయి. ఎందుకు సార్ వచ్చినాము, గొడవ జరిగింది, పంచాయతీ జరిగింది. ఎందుకు జరుగుతుంది అంటే సార్, మీరు 5 తర్వాత 4:30 5 నిమిషాలకు 5కి పోలింగ్ బూత్ బంద్ అయిపోయాక లైన్ నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ టైంలో అంటే లోపలికి పోయిన వాళ్ళందరూ ఓటేస్తుంటారు. ఈ ఓటింగ్ ప్యాటర్న్ అనేటువంటి దాని విషయంలో కూడా మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు జరుగుతుంది, ఆ టైం ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ చేసిన వాదనతో మీరు కూడా ఏకీపిస్తున్నట్టు అనిపిస్తా ఉంది మీరు చెప్పిన దాంట్లో. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో. ఆ రోజున వాళ్ళు అప్పుడు ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చేసి ఉండాలని మీరు కూడా ఒప్పుకున్నట్లు అవుతుంది. ఆ రకంగా మహారాష్ట్ర తెలంగాణలో మరి వీళ్ళు చేపించారండి. అందుకోసం అంటున్నారు సార్, బిఎల్ఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు కాబట్టి. అట్లా కాదు, అవి రాజకీయ పార్టీలు తెలివిగా కొన్ని దొంగోట్లు చేరుస్తున్నమాట వాస్తవం. వాళ్ళకి రాజకీయ పార్టీ చిత్తశుద్ధి లేదన్నది కూడా వాస్తవమే. రైట్. ఇంకా 2వ అంశంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఇంపార్టెంట్ అంశం ఫోన్ ట్యాపింగ్ దాని మీద. తెలంగాణలో ఇట్లయింది, ఆంధ్రప్రదేశ్ అట్లయింది, మొత్తం ఎట్లయింది అనేది చేయాలి. సార్ దయాకర్ గారు 1 నిమిషం కోర్టు గురించి చెప్పారు సార్. నేను మీకు జయపాల్ రెడ్డి ఎలక్షన్స్ నాకు గుర్తున్నంత వరకు 68 ఇందిరాగాంధీ కేసు సార్. ఇటువంటి అన్ని కేసులలో ఎలక్షన్ కోర్టులు కూడా సార్ 6 నెలల్లో, ఏడాదిలో, 2 ఏళ్లలో ప్రక్రియ పూర్తి చేసి నిజాయితీ నిరూపించారు. కానీ ఇప్పుడు ఏమైతే సార్, 10 ఏళ్ళు ఒక భారత పౌరుడు కాని వాడు రాష్ట్ర శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి పనితీరు దాని మీద కోర్టు నిర్ణయం చెప్పకపోవడం అనేటువంటిది ఇది ఏ పనితీరు ఎవరి వేరే చర్చ. మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు, ఇష్యూ అది కాదు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు, వీవీప్యాట్ స్లిప్లు ఎందుకు తగలబెట్టేశారు 10 రోజుల్లోనే అనే ప్రశ్నలకి అయితే సమాధానాలు దొరకట్లేదు. మన గద్వాల సీసీ ఫుటేజ్ అవి లెక్క పెట్టారు సార్. మన గద్వాల అసెంబ్లీలో మా అన్నమ్మ గారు మన పార్టీలకు వచ్చిన తర్వాత వారికి అసెంబ్లీలో వారు గెలిచినట్టుగా ప్రకటించారు 3 నెలల ముందల, 2 నెలల ముందల. మొన్నటి 2024 కంటే ముందు, 23 కంటే ముందు ఓవరాల్ గా అప్పుడు ఇష్యూ వేరే ఇష్యూ అనుకుంటా కదా. గద్వాల మొన్న 2023 సార్ జరిగింది ఇదంతా కూడా. అప్పుడు ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, బట్ ఆమె డిక్లేర్ చేశారు ఎలక్షన్స్ లో. కాబట్టి చాలా అవి కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్ జరగాలి సార్, అది మొండిగా పట్టుకొని కాదు కదా సార్. రాహుల్ గాంధీ ఈ పాయింట్ కరెక్ట్. హేమాద్రిరావు గారు విజయవాడ, సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. హేమాద్రిరావు గారు, చిన్న వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయనేది మీరు తెలియాలి. సపోజ్ ఒక బ్యాంక్ లో 10 రూపాయలు తేడా వచ్చింది
సాయంత్రం, అది రాత్రి 12, 1 గంట కూడా 10 రూపాయలు ఎక్కడ తేడా వచ్చిందని, ఎవరి అకౌంట్ లో తేడా వచ్చిందని చేస్తారండి. కానీ ఇక్కడ 40 లక్షల ఓట్లు తేడా వస్తే ఆ 40 లక్షల ఓట్లు తేడా అసలు ఏంటండి? అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా? అసలు దీనికి ఈసీ కాదండి, ఈసీ అడిగిందండి ఎవరిని, మన రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాల్సి బీజేపీ అండి. ఎందుకంటే ఆ వ్యవస్థను తయారు చేసింది, ఎలక్షన్ కమిషన్ ని సెలెక్ట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ అండి. ఆల్సో చెప్పాలి అంటే నిర్వీర్యం చేశారన్నది ఒక ఆరోపణ. ఏది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తప్పించి ఇట్లా చేశారని. ఓకే, మరి మీరు ఆవేశంలో ఉన్నారు, మరి ఎక్కువ ఆవేశంగా మాట్లాడమండి దయచేసి. మామూలుగా మాట్లాడండి, పర్వాలేదు. ఇది ఇప్పుడు సెటిల్ అయ్యేది కాదు కానీ. రైట్, రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ మీద డౌట్ గా సార్, దాదాపుగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక టైంలో ఈవీఎంలను వ్యతిరేకించిన పార్టీలే. దాదాపు అన్ని పార్టీలు, ఇంక్లూడింగ్ బీజేపీ, టీడీపీ, జేడీఎం, మన బీహార్ ఆయన నితీష్ కుమార్ కూడా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, ప్రజలు ఓట్లేసిండ్రా లేదా, ఓట్లు ఎవరికి వేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు. ప్లస్ ఈవీఎంలు పనిచేసే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా. సుప్రీంకోర్టుని కూడా ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. సుప్రీంకోర్టు దగ్గర పెట్టిన మిషన్ కరెక్ట్ గానే పనిచేపిస్తారు, ఏమున్నది దాంట్లో. అవును, దాన్ని ఆదర్శంగా దాన్ని ట్యాంపరింగ్ ఒక ఇష్యూ అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఓట్ల మతలబు అనేది పెద్ద సమస్యగా మారింది. సాయంత్రం 5 తర్వాత ఎక్కువ ఎందుకు ఓట్లు పోలవుతున్నాయి? నిజంగా అసలు క్యూ లైన్లో ఉండి వేస్తున్నారా, లేదు దొంగ ఓట్లు ఎక్కువ పడుతున్నాయా, ఫేక్ ఓట్లు, ఇప్పుడు అసలు ఫేక్ అడ్రస్లతో కూడా సృష్టించినటువంటి ఓటర్ల జాబితాని వాడుతున్నారా అనేది ఇప్పుడు అది చర్చగా మారింది. బండి సంజయ్ గారి ఆరోపణలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఆరోపణలు కేవలం బీజేపీనే ఉన్న పైకి తీసుకురావడానికి కాదు తెలంగాణలో. అలాగే రామచంద్రరావు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, ఇంకా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వస్తారు అని చెప్పి, సిటీలో వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు. ముందుగా శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి బండి సంజయ్ ఆరోపణల మీద మీ రెస్పాన్స్ ఏమిటి? నిజంగానే బీజేపీలో చేరడానికి మీ ఎమ్మెల్యేలు కూడా మరికొందరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి సంక్షిప్తంగా మాట్లాడండి, తలో 3 నిమిషాలు తీసుకోండి, 9 నిమిషాల టైమే ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమైనా మాడగలుగుతారు, పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సంచలనం కోసం మాట్లాడడం అనేది నేర్చుకున్నాడు బాగా. ఏదైనా కానీ ఇప్పుడు మనం రేపు పొద్దున హెడ్లైన్స్ లో ఉండాలా, దాని ద్వారా నేను పెద్ద నాయకుడిని నేను ప్రతిరోజు అనిపించుకోవాలనే ఆలోచన విధానం తప్పితే దాంట్లో పెద్ద శాంక్టిటీ ఏమీ లేదండి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఎంతమంది నాయకులు జాయిన్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు, తర్వాత ఎవరు పోయినారు అన్ని మనం చూసినాం కదా. ఆ తర్వాత పార్టీ ఆయన అధ్యక్షునిగా తీసేశారు. ఇవన్నీ సరే, అవంతా వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం అయినప్పటికీ సంచలనం కోసం మాట్లాడడం నాయకులు బంద్ చేయాలి, లేకపోతే ప్రజలు తప్పుదో పడతారు. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని మర్చిపోతున్నారు. ఒకవేళ మీరు చేస్తున్న వాదనలో ఆరోపణలు ఏమైనా నిజం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఉండి మీరు సిబిఐకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. మరి మీరేం చేస్తున్నారు? నేనేమంటున్నానంటే ఉత్తగానే సంచలనం కోసం అనవసరమైనటువంటి మాటలు. ఆయన నిన్న ఓన్లీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను ఆ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పిలిచారు. సాక్షిగా పిలితే ఏదో పెద్ద అక్కడ ఏదో ఏం జరుగుతుందని నాకు అర్థం కాదు. సాక్ష్యం పిలిస్తే 100 మందిని వేసుకొని రోడ్ల మీద ర్యాలీలు చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీసుకొని పెట్టి మరొకటి చేసి మాట్లాడే అంశానికి కాదు, పోలీస్ అధికారులు కూడా ఆయనకి ఏదో సమాచారం ఇచ్చారని, అట్లాగే వాళ్ళు కూడా సిబిఐకి ఇస్తేనే బెటర్ అని అన్నారని, ఈయన కూడా చాలా వివరాలు ఇచ్చారని, ఏకంగా డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు, రేవంత్ రెడ్డి గారి పేరు, కవిత గారి పేరు, ఇవన్నీ కూడా ప్రస్తావనకు రావటం అనేది కొంచెం మీకు ఇబ్బంది కాదా? విచారణ మేము ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ ఒకవేళ విచారణలో జన కామన్ సెన్స్ ప్రకారం ఏంటంటే ఆయనకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారణ జనరల్ అడుగుతారు. దే ఆర్ ఇన్ ఎ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్. అంతేగాని ఆయన వచ్చాడు కదా అని చెప్పేసి ఛాయ్ ఇచ్చి ఊర్లో ఉన్న ముచ్చట్లని చెప్పరు. అదేదో వారికి తెలిసినట్టు బయటకు వచ్చి అన్ని పేర్లు చెప్పేసి ఇట్లా జరిగితే నువ్వు కేసు పెట్టు కదా, ఎవరు ఆపారు? వై డోంట్ యూ ఫైల్ ఎ కేస్? మీరు ఒక అధికారిక దరఖాస్తు ఇవ్వండి, ఈ రకంగా జరిగిందనే ఉద్దేశంతో. ఇవన్నీ అప్రస్తుతమైనటువంటి మాటలు. అందుకే నిన్న కేటీఆర్ గారు వారి మాటలు వావి వరుసలు లేవు, ఇట్లా చేశారు అట్లా చేశారు. అసలు ఒక మాట మాట్లాడితే ఒక స్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే కాదు, మామూలుగా మనం ఒక వ్యక్తిగా లేకపోతే ఒక స్థాయి ఉన్న వ్యక్తులుగా పార్టీ పదవి ప్రభుత్వం పదవి ఇచ్చిన తర్వాత
మాట్లాడే మాటలు సమాజంలో ఎటువంటి స్పందనను కలుగజేస్తే అనే విషయం తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా ప్రమాదకరం. అట్లా ఉండకూడదు. మై పాయింట్ ఫైనల్లీ కేసీఆర్ గారు, బండి సంజయ్ గారు సంచలనం కోసం ఆడడం నేర్చుకున్నారు. వందలాది మంది కార్యకర్తల సమయాన్ని వేస్ట్ చేసి కోసం టీవీలో వార్తలు కోసం చేసేటువంటి ఉండదు. పద్ధతిగా ఉంటే బాగుంటది ఇప్పటికైనా. దయాకర్ గారు, బండి సంజయ్ గారు ఏమి సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా. హోంశాఖ సహాయ మంత్రి ఆయన. ఏదో ఆర్డినరీ పర్సన్, ఏదో కామన్ మ్యాన్. ఆయన ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. ఆయన దగ్గర కేంద్ర మంత్రి, ఆయన దగ్గర సమాచారం ఉంటే వేరే వచ్చు. ఆయన సాక్షిగా రావడం, ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు ఆయనకి ఎట్లా తెలుసు? ఆయన ఫోన్ ట్యాప్ అయింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎవరు ఫోన్ ట్యాప్ అయితే సార్, ప్రధానమంత్రి ఫోన్ ట్యాప్ అయితే కూడా రావాల్సిందే. వ్యవస్థల దగ్గరికి రావడానికి ఏం సమస్య కాదు. పైగా నేనేమంటున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద మాఫియానో భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ముందుగా మాట్లాడుకోవడం వల్ల లాభాలు కూడా తక్కువ. కానీ ఇలా తను చేసిన స్టేట్మెంట్స్ బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారచ్చు, వాళ్ళు కౌంటర్ చేయొచ్చు కాక. కానీ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది తేల్చే వ్యవస్థ ఇప్పుడు మొదలైంది కాబట్టి వాళ్ళ మీద విరుచుకపడతారు. వాళ్ళకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని ఒక తీరుగా, వ్యతిరేకంగా మాట్లాడిన ఒక తీరుగా మాట్లాడినా ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది, పాలిటిక్స్ కూడా ఉన్నది. ఇలా ఎవరు బీజేపీలోకి జాయిన్ అవుతున్న బీఆర్ఎస్ నాయకుల, లేదంటే వలస పోతున్న బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఒక తీరుగా ఉన్నది. వీళ్ళు మొత్తం విలీనం అనేది వస్తే సమస్య అవుతుందని దాన్ని అడ్డుకునేటోళ్ళ సమస్య ఇంకో తీరుగున్నది. దాంట్లో మరి బండి సంజయ్ ఎటువైపు ఉన్నాడు అనే దాని విషయంలో కొంత ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అయితే ఒక పాయింట్ సమానం చెప్పండి, ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మినిస్టర్ల ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారనేది ఒక ఆరోపణ కేటీఆర్ గారు చేశారు. దానికి ఇప్పుడు మనము ఈ ఫార్ములా కేసు రేస్ అంటే మిస్ వరల్డ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళు వీళ్ళది కౌంటర్ స్ట్రాటజీ అని అంటారు కదా, అట్లా ఉంటది తప్పితే దాని మీద ఆధారాలు ఉండవు ఏముంది. ఇక్కడ ఆధారాలు కాదు, అపోజిషన్ వాళ్ళు కూడా మాట్లాడుతుండ్రు కదా, పొజిషన్ లో ఉన్న అపోజిషన్, మళ్ళీ మామూలు వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అసలు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోద్దా అనే జంక్చర్ లో జరుగుతున్న రప్చర్ ఇది. రప్చర్ లో వీళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఒక మాట, మనోని మీద బండి సంజయ్ మీద నేను లీగల్ నోటీస్ ఇస్తా అన్నాడు. మరి సీఎం రమేష్ మీద ఎందుకు ఇవ్వవలసిన లీగల్ నోటీస్ ఇవ్వాలి కదా? ఆయన కూడా అసత్య ఆరోపణలు చేస్తే, ఒకవేళ ఆయన సవాల్ విసిరితే. కాబట్టి మనోంది కొంత డ్యూయల్ స్ట్రాటజీ ఉంది, కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. తెలంగాణలో మాబోటాలు చూస్తుంటే తెలంగాణలో మొత్తం రాజకీయమే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. రాజకీయం కన్ఫ్యూజన్ లేదు, బీఆర్ఎస్ ఒక్కటి కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుంది. దాంట్లో మిత్రుడు కేటీఆర్ ఎవరికి మిత్రులు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాదు, మీ క్లారిటీ పెంచుకొని మీరు ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. ఒకసారి బీజేపీని అనుకూలంగా ఉందాం, ఒకసారి కాంగ్రెస్ ని కౌంటర్ చేద్దాం, ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉండకండి. ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి, అది అందరికి ప్రజలకు కూడా మేలు చేస్తుందని నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, ఏమిటి మీ సంజయ్ గారు నిజంగానే కేవలం సంచలనం కోసం, ప్రచారం కోసం చేశారని అంటున్నారు ఆయన? సార్, ఇప్పుడు 2023 నవంబర్ నాకు గుర్తుంది, పేపర్ స్టేట్మెంట్ నవంబర్ ఆ ప్రాంతంలోనే రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తాము, లేకపోతే ఇంకోటి చేసినారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాయి, ఇవన్నీ రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు సార్ అందరినీ. అంటే బారుగా మరి అప్పుడు కూడా సంచలనం కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పతాక శీర్షిక రావడం కోసం మాట్లాడా. 1,00,000 కోట్లు పెట్టనటువంటి కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కక్కిస్తానే రాహుల్ గాంధీ అంటే సంచలనమో అది ఎంతో మరి ఇప్పుడు చెప్పాలి. అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎందుకు, అప్పుడు లేని చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుందో వాళ్ళు చెప్పాలి సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా స్పష్టం సార్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అని కేసు కాదు, సంజయ్ గారు మీరు ఇంత చూపించిన బయటలో కూడా కాళేశ్వరం కేసు ఇప్పటిదాకా దానికి ఏం జరగదు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం జరగదు, ఫార్ములా రేస్ ఏం జరగదు. అరెస్ట్ చేయమని కూడా చెప్పారు. కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఆయన ఆల్రెడీ ఫామ్ హౌస్ లోనే అరెస్ట్ అయి ఉన్నాడు కదా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. కరెక్ట్. అది ఇప్పుడు మిగతా ఫామ్ హౌస్ అంటే టెక్నికల్ ఫామ్ హౌస్ ఉండడం వేరు, కానీ మిగతా ఏ కేసులో కూడా కేసీఆర్ ఉన్నాడా లేడా తేల్చండి సార్. కేసీఆర్ లేకపోతే కేసీఆర్ లేడని చెప్పండి, కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉన్నాడని చెప్పండి. కాబట్టి న్యాయ వ్యవస్థల ముందు ప్రభుత్వమే బాధ్యత నిలబెట్టాల్సి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. అది అన్ని దర్యాప్తులను మూలకు పడేసి రాజకీయంగా నడిపిస్తుంది తప్పిస్తే ఆ దర్యాప్తు సంస్థలు ముందుకు పోతలేవు. కాబట్టి సిన్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ నేరుగా రావడానికి
రావడానికి అవకాశం లేదు కాబట్టి ముఖ్యంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ హోమ్ సెక్రటరీ అప్పుడు ఐజీ ఇద్దరి యొక్క పాత్ర ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంది కాబట్టి అదే కేంద్ర ప్రభుత్వం ఉంటే డైరెక్ట్ గా సిబిఐ రావచ్చు కూడా, డైరెక్ట్ చేయొచ్చు కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రమేయం ఉన్నది మాత్రమే అనుకుంటారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఉత్తరం రాస్తే వెంటనే తేలుస్తాం అనేటువంటిది సంజయ్ గారు చెప్పినటువంటి అంశం. అది అంటే కాదుగా ఆయన కొన్ని పేర్లు చెప్పారు, రకరకాలుగా చెప్పారు, వాటన్నిటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేనేమంటున్నా సార్, వారు మంత్రి గారిని అరెస్ట్ చేశారు కదా, ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ అయిన తర్వాత కూడా ఇంద్రసేనారెడ్డి గారు పిఎఫ్ ఫోన్ ట్యాప్ చేశారు. అంటే మీరు ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారంటే అందరి పిఎల ఫోన్లు, పిఎస్ల ఫోన్లు, మా ఆఫీసులో ట్రెజరర్, మా ఆఫీసులో క్లర్క్ ట్రెజరర్ సిస్టమ్ లో పనిచేసేట ఉద్యోగస్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు సార్. కాబట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినా, ఎవరెవరు ఫోన్లు చేశారు, ఈయన పలానా వ్యక్తి పలానా కొమ్మినేని గారు మీతో 40 సార్లు ఎందుకు మాట్లాడాలని కూడా కొంతమందిని పిలిచారు, సాక్షిగానే పిలిచారు. సాక్షిగా పిలవడంలో ఉద్దేశం ఏంటంటే నేను బండి సంజయ్ గారు సాక్షిగానే పిలిచారు. ఉద్దేశం ఏంటంటే ఇంకా డీటెయిల్డ్ గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీ అభిప్రాయాలు, మీ ఫోన్ ట్యాప్ అంటే గుర్తించారని. ఇంకొక చిన్న విషయం అంటే ఆ ఫోన్ ట్యాప్ అయింది కొన్ని మాత్రం వాళ్ళు కూడా తీసి పడేస్తారు, కొన్ని ఉన్నాయి. ఇది మీతోనేనా, ఇది మీ గొంతేనా, ఇది ఈ గొంతు మీదేనా, మీరు మాట్లాడిందేనా, ఇటువంటి వెరిఫికేషన్ కోసం పిలిచారు. దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ గొంతు మీదేనా అని. ఆయన ఒక్కడే కాదు, ఆయన వెంబడి 3 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 4 ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా పిలిచారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తో ఎట్లా ఉండాలనో పొత్తా లేకపోతే ఏం కసరత్తు చేస్తారో తెలుసుకోరు మీరు కూడా. సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి మరి, ఆయన చెప్తున్న దానికి రిప్లై ఏమన్నా శ్రీధర్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో టైం అయిపోయింది, రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఏం లేదా? నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు 100 వ్యాఖ్యలు చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తా, ఇట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. 100 మంది సాక్షులను పిలిపిస్తున్నారు. ఇప్పుడు సాక్ష్యం ఎందుకు పిలుస్తారో కూడా ప్రకాష్ రెడ్డి గారికి తెలిసిపోయింది, బండి సంజయ్ గారికి మొత్తం ప్రాసెస్ తెలిసిపోయింది. కాబట్టి ఎవరి భాష వాళ్ళు చెప్తారు. లెట్ ది ట్రూత్ కమ్ అవుట్. అది జరిగింది జరగలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా కాదని చెప్తున్నా గానీ పదే వీళ్ళు రకరకాల ఒపీనియన్స్ చెప్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది, తెలిసిపోతుంది తొందరగా ఉందండి.